ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా చేస్తున్నా కాదన్నా, మీ పోలీసు చేసి ఎట్లా అన్నా? ఒక రైతు బిడ్డనా ఎంత మంది వచ్చిరానా? ఫోన్ ఎత్తితే పోతాను. సారీ ఏమనుకో గురి, నేను అందరికి ఫోటోలు ఇస్తా అంటే రాణిగా పోలీసు వాళ్ళు వద్దని బెదిరించడం జరిగింది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. చేతులతో కొట్టమంటే ఇక మా సాధన అయితే లేదు. అందుకే ఆర్డర్ తీసుకొని పోతున్నాం. బిగ్ బాస్ గెలుచుకున్నారు కదా, సొంత ఊరికి వచ్చారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా? మా రైతులందరూ వచ్చారు. నేను గెలవలే, మా రైతులందరూ గెలిచినట్టు. నేను ఒక్కని గెలిచింది కాదు, ఇది మా రైతులందరూ గెలిపించుకుంది. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. ప్లీజ్ గుద్దులో పెడతాను కొడక. గుద్దులో దత్తే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా? చెత్తనా కొడక దిగి. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగే ఇక్కడ నుంచి. అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగవలో దొరవలో మీకు తెలుసు. నేను ఇంకో దగ్గర పోదాం పాండి. చూడు పోనే, నాకు ఇంకా అర్థం కాదు. నీకు అర్థమైతే కామెంట్ పెట్టరు ఎందుకు తగ్గింది. ఇవో నేను వీడియో ఇచ్చిన సంపు పక్కపట్టి పంపు ఇదే సంపు. ఉంటది ఇక మొత్తం వ్యూ. చెట్టాలకెళ్ళి పోకురావు. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవరు రావాడు? ఎవరు రావాడు? నీ అమ్మ నువ్వు అక్కడే ఉండు. ఎట్లా చూస్తున్నావు? వస్తుందంటావు వస్తూనే ఉంది. చలో బైక్. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. ఇప్పుడు చెప్తా. కారణం వచ్చేసి ఇదే భయ. ఇది ఏంటిదంటే బొబ్బరికాయ. డైమండ్ కాయ ఎక్కువ. ఫైనల్లీ మొత్తం వేసేసినాం. అయ్యో చెమటలు వచ్చేసినాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొంచెం బయటికి వెళ్ళాలి, అన్నం పెడతావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మ అని పిలవద్దని? పిన్ని అని పిలువు చాలు.
కొంచెం అన్నం పెడతావా పిన్ని? ఆకలిగా ఉంది. ఇంకా వంట చేయలేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అన్నయ్య, నీకు ఆకలిగా ఉంది కదా, తినన్నయ్య. బానే తెలుసమ్మా, కానీ మా నాన్న ఒక్కరే చింతల్లి అని పిలిచేవారు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అదే నీకు చెప్పే కోడు, గుర్తుపెట్టుకో. అంకుల్, కోడ్ చెప్పండి. కోడేంటి? పోలీస్ పోలీస్ నువ్వు ఊరుకోమా, అంటావు ఎక్కడో తను కొట్టాడు.